శ్రేష్ఠులైన దైవ సేవకులందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలు చూడడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4 సువార్తల చివరి భాగాల్లో ప్రభు యొక్క శిలువ కార్యము, పునరుత్థానాన్ని గురించినటువంటి విషయాలు సుస్పష్టంగా సువార్తల్లో మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను కొన్ని విషయాలను మనకు గమనించినట్లయితే క్యారెక్టర్స్ అరౌండ్ ద క్రాస్ లేక హౌసెస్ అరౌండ్ ద క్రాస్, కొన్ని గృహాలు, కొన్ని ఇల్లు మనకి కనబడతాయి. దీనిని మనం సిలువ చుట్టూ ఉన్న కొందరి వ్యక్తిత్వాలు అని కూడా మనం అనుకోవచ్చు. 26వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 3వ వచనం, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, ఇది కయప ప్రధాన యాజకుని మందిరము అని, కయప ఇల్లు, అక్కడ ఏం జరుగుతుంది అనేది. రెండవది 26వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే, యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు, ఇది సీమోను ఇల్లు, అక్కడ ఏం జరుగుతుందో మనం గమనించగలుగుతాం. తదుపరి కొంచెం ముందుకు వస్తే అదే అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధా గురించినటువంటి మాటలు అక్కడ మనం గమనిస్తాం. తదుపరి వచనాల్ని గమనిస్తే 26వ అధ్యాయము 18వ వచనంలో, అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని యెరూషలేములో ఉన్న ఒక ఇల్లు మనకి అక్కడ కనబడుతుంది 26:18లో. ఆ తదుపరి ఆ ఇంట పస్కాను ఆచరించడం, తదుపరి ప్రభు మరి గెత్సెమనే తోటలో ప్రార్థించడానికి వెళ్ళడం, బంధించడం, మహాసభకు తీసుకుని వెళ్ళడం. ఈ 27వ అధ్యాయానికి వస్తే మత్తయి సువార్త, అక్కడ మనకి 2వ వచనంలో ఉంది, ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. పొంతు పిలాతును గురించి మత్తయి యోహాను సువార్తలో ఉంది, అధికార మందిరము పొంతి పిలాతుదైన అధికార మందిరానికి తీసుకుని వెళ్ళారు అని. అది బహుశా మనం ఒక పిలాతు ఇల్లుగా మనం గమనిస్తే, కయప ఇల్లు, పిలాతు ఇల్లు, యోధా ఇల్లు, సీమోను ఇల్లు, అలాగే యెరూషలేములోని ఒకని ఇల్లు. కయప ఇల్లు ఏం చేస్తుంది అని మనం గమనిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం, యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. బాగా మత సంబంధమైనటువంటి కార్యాల్లోనే ఉన్నారు, మతం అనే ముసుగులోనే ఉన్నారు. వారి కొరకే వచ్చినటువంటి ప్రభువు తన ప్రేమను వారి ఎడల ఎల్లడి చేస్తూనే వచ్చారు. వారికి అనేక విషయాలను బోధిస్తూ వచ్చారు. కానీ ప్రభువుని వారు గ్రహించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. ప్రభు యొక్క ప్రేమకు బదులుగా వారి చివరిలో పగను కనబరుస్తూ ఉన్నారు. ఎంత స్పష్టంగా వారి యొక్క వ్యక్తిత్వాలు లేక వారి ఇల్లు ప్రభు కొరకు ఏ రీతిగా వ్యతిరేకంగా నిలబడుతుందో చెప్తా ఉన్నారు. యేసును మాయోపాయము చేత పట్టుకొని మాయ ఉపాయాలు చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. ఆనాడు ప్రభు ఎడల వీరు జరిగిస్తున్నటువంటి రహస్య ఆలోచనలు నేటికి బహుశా దేవుని ప్రజల ఎడల ఇలాంటి ఆలోచనలు కనబడుతూ ఉన్నాయి కదా. ఇదే అధ్యాయంలో మనము కొంచెం చివరికి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 26, 57 వచనాల్లో మనకి కనబడుతుంది.
కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. అక్కడ ఏం జరిగింది అని అంటే 59వ వచనములో అబద్ధ సాక్ష్యాల్ని వెతుకుతుండిరి. యేసును చంపవలనని ఆయనకు విరోధముగా చంపాలి అనే నిర్ణయం ముందుగానే జరిగిపోయింది. అందుకు తగిన సాక్ష్యాలని వెతకడం, అబద్ధ సాక్ష్యాలను వెతకడం. వారు మాట్లాడుతున్నప్పుడు 62వ వచనంలో ఉంది, యేసు ఊరకుండెను. గాడ్ సైలెంట్ బిఫోర్ దెమ్. వారి ఎదుట ఆయన మౌనంగా ఉండడం మనం గమనిస్తాం. అయితే వారు ఆనబెట్టి అడిగినప్పుడు ప్రభువు ఎంత ఆ విషయాన్ని చెప్పారు. నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువా అని అంటే, నేను క్రీస్తునే, నీవన్నట్టే అని చెప్పారు. కానీ వారు ఆ సత్యాన్ని అంగీకరించడానికి వారికి మనసు లేదు. వారు అంగీకరింపని వారుగానే వారు ఉన్నారు. సామాన్యులకి ఆ విషయం తెలియచేయబడింది. వారు గుర్తిస్తూ వచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటది. మేము మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నామని సమరయ స్త్రీ అన్నప్పుడు, ఆయన నేనేనమ్మా అని అన్నప్పుడు ఆమె అంగీకరించింది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ పృథుగుడ్డివాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వసించుచున్నావా అని ప్రభు అడిగితే, ఎవరయ్యా ఆయన అంటే, నీవు ఆయనను చూచుచున్నావు అన్నప్పుడు ఆ ప్రభుని క్రీస్తుగా స్వీకరించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త అంటది, నీవు ఈ లోకానికి రావలసినటువంటి క్రీస్తువని నేను ఎరుగుదును అని. సామాన్యులకు అర్థమైంది, కానీ పగతో ఉన్నటువంటి మత పెద్దలు, ప్రధాన యాజకులైనటువంటి వీరికి ఆయన క్రీస్తు అన్న విషయం అర్థం కాలేదు. చివరిలో కూడా ఆయన తనను గురించి తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నారు, కానీ ఆ ఇల్లు పగతో ఉన్న ఇల్లుగా ఉంది. రెండవ విషయం మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ పిలాతు ఇల్లు మనకి కనబడుతుంది. పిలాతు ఎదుట ప్రభు నిలబడ్డారు. 27:11లో యేసు అధిపతి ఎదుట నిలిచెను అని. ఆయన కూడా తన నోటితో యూదులకు రాజు అని పిలిచాడు, యూదులకు రాజు అని రాశాడు. కానీ తన హృదయంలో ఆయన్ని రాజుగా ప్రతిష్ఠించుకోలేకపోయాడు. తన నోటితోనే క్రీస్తు అనబడిన యేసు అని మారు పలికిన వాడుగా కనబడతాడు, కానీ ఆయన క్రీస్తుగా గుర్తించలేకపోయాడు. ఈయనలో ఏ దోషము లేదని చెప్పిన వాడు, సత్యాన్ని పలుకుతూ అసత్యమైన తీర్పునిచ్చిన వాడు పిలాతు. ఈయన నీతిమంతుడు అని, నీతిమంతుని రక్తాన్ని గూర్చి నాకు ఏ అపాయం కలగకూడదని తన చేతులు కడుక్కున్నాడు, కానీ తన హృదయాన్ని కడుక్కొనలేకపోయాడు. వాస్తవానికి తీర్పు ప్రభువు తీర్చడం కాదు, కానీ ఆయనకే తీర్పు తీర్చబడుతూ ఉంది. నిజమైన తీర్పు పిలాతుకు జరిగింది. వండే ఇతడు ప్రభు ఎదుట నిలబడవలసి ఉంది. ప్రభుని గురించి నీవు ఎలాంటి తీర్పు తీరుస్తావో అదే మన యొక్క నిత్యత్వమైన తీర్పుకి నిదర్శనం అవుతుంది. వాట్ ఈజ్ యువర్ జడ్జ్మెంట్ టువర్డ్స్ క్రైస్ట్? ఇది పిలాతు జీవితం. పిలాతు చివరికి ఏం చేశాడంటే, మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఉంటది, ప్రజలను సంతోష పెట్టగోరి ఆయనను సిలువకు అప్పగించిన వాడు. ప్రజల సంతోషమే పిలాతు ఇల్లు. కయప ఇల్లు పగ, పిలాతు ఇల్లు ప్రజల యొక్క సంతోషం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే ఇస్కరియోతు యోధా మనకి కనబడతారు. యోధా గురించి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, పాడైపోయిన ఇల్లు అని. పతనం అయినటువంటి ఇల్లు యోధా ఇల్లు. ప్రియులరా, యోధాను మనం గమనిస్తే ప్రభుతో ఉన్నవాడు, ప్రభుతో నడిచిన వాడు, ప్రభు యొక్క కార్యాలు చూసిన వాడు, ప్రభు యొక్క బాధలు విన్నవాడు, ప్రభు యొక్క కనికరాన్ని కనులారా చూచిన వాడు, అనుభవించిన వాడు. కానీ ప్రభువుని అప్పగించాలి అన్నటువంటి విషయాల్లో ధనానికి దాసోడిసమైపోయి చివరికి సాతాను చేతుల్లో అతడు వెళ్ళిపోయిన వాడుగా మనము చూస్తా ఉన్నాం. యోధా మనకందరికీ ఒక హెచ్చరికగా ఉన్నాడు. అయితే ప్రభు మాత్రం ఆ శిష్యులతో ఉన్నప్పటికీ ఈ వ్యత్యాసాన్ని కూడా యోధా ఎడల చూపించలేదట. ప్రభువు శిష్యులకు కూడా యోధా ఎడల అనుమానం రాలేదు. ప్రభువు తనను అప్పగించబోతున్నటువంటి వాని ఎడల ఎంత ప్రేమగా చివరి వరకు వ్యవహరిస్తూ వచ్చారో, చివరిలో కూడా యోధా యొక్క పతనాన్ని లేక తన యొక్క పాపాన్ని బయలుపరుస్తూనే వచ్చినటువంటి దేవుడు. యోహాను సువార్త 13లో ఉంటది,
శిష్యులందరితో కలిసి ఆయన పాదాలు కడిగినట్లుగా మనం చూస్తాం. అక్కడే చెప్తారు, నాలో ఉన్నవాడే మీలో ఉన్నవాడే ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అప్పుడు చెప్తారు. నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా మడుగునెత్తుతున్నాడని అని ప్రభు చెప్తారు. ఈ యొక్క భాగంలో ఉంది మత్తయి సువార్త 26వ అధ్యాయము 49-50 వచనంలో యూదా వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకుంటాడు. 50 వచనంలో ప్రభు చివరుగా యూదాతో పలుకుతున్న మాట, చెలికాడా, ఫ్రెండ్, స్నేహితుడా అని పిలవడం. ఎంత దయగలిగిన మాటలు అవి! స్నేహితుడా అని పిలవడం. యోహాను సువార్త 15 అధ్యాయంలో పలికిన మాటలు. మిమ్మల్ని దాసుడు అని పిలవట్లేదు, స్నేహితుడు అని పిలుస్తా ఉన్నాను. దాసుడు అంటే అన్ని మీకు తెలియవు, స్నేహితుడు కాబట్టి అన్నిటిని మీకు తెలియపరుస్తాను అన్న దృక్పథంతో. అంత మాత్రమే కాదు, అక్కడ మరొక మాట ప్రభు అన్నారు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు అని. స్నేహితుడా, నువ్వు నన్ను అప్పగిస్తున్నావు, కానీ నీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి వెళ్ళబోతూ ఉన్నాను అని ఇక్కడ మాటలు గమనిస్తే మత్తయి సువార్తలో 48లో ఉంది, నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గురుతులు చెప్పెను. గురుతులు చూపించిన వాడుగా ఉన్నాడు ప్రభుని పట్టుకోవడానికి. అవే గుర్తులు ఆయన దేవునికి దూరమైపోయాడు అనడానికి. ప్రియులారా, ప్రభువుని బంధించడానికి గుర్తులు చూపించాడు. పౌలు గురించి గలతీయులకు రాసిన పత్రికలో ఉంటది, నేను క్రీస్తు ముద్రలను ధరించిన వాడను అని. ప్రభువుకు బందీ అయినటువంటి వ్యక్తిత్వం, ప్రభువుకు బందీగా జీవించగలిగినటువంటి వ్యక్తిత్వం పౌలుదైతే, ప్రభువుని బందీగా అప్పగించే వ్యక్తిత్వం యోధాగా మనకి కనబడతా ఉన్నారు. పిల్లరా, మనము ప్రభువుని బంధించే వారంగా ఉన్నామా? ప్రభు కొరకు బంధించబడిన వారంగా ఉన్నామా? చివరికి ఒక బుద్ధిహీనుని ఇల్లుగా యోధా ఇల్లు పతనమైపోయింది. మరొక ఇల్లు మనం గమనిస్తే సీమోను ఇల్లు. మత్తయి సువార్త 26వ అధ్యాయము. కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు మిక్కిలి విలువైన అత్తరు అక్కడ ప్రభువుకి అప్పగించబడడం, ప్రభు వాటి చేత అభిషేకించబడడం మనం చూస్తాం. ఆ ఇంటికి ఆయన ఎంతో విలువైన వాడు. క్రైస్ట్ ఈజ్ సో ప్రెషియస్ ఇన్ దిస్ హౌస్. ఆయన ఆ ఇంటికి మిక్కిలి విలువైన వాడు గనుక ఆ ఇంటికి ఉన్న ఆ మిక్కిలి విలువైనది ప్రభువుకి ఇవ్వబడింది, ప్రశంసించబడింది. ఆ ఇల్లు ప్రశంసించబడిన ఇల్లు ఆ సీమోను ఇల్లు. కైప ఇల్లు పగ, పిలాతు ఇల్లు ప్రజల సంతోషం, యోధా ఇల్లు పతనమైంది, సీమోను ఇల్లు ప్రశంస లేక పొగడ్త. చివర ఆ మాటను మనం గమనిస్తే యెరూషలేములోని ఒక ఇల్లు 26వ అధ్యాయం 18వ వచనంలో, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదను, నీ ఇంట పస్కాను ఆచరించేదను. ప్రభు మనతో పలుకుతున్న మాట ఏమో ఇది. ఆ ఇల్లు ఎవరిదో అక్కడ చెప్పబడలేదు. నీ ఇంట పస్కాను ఆచరించాలనుకుంటూ ఉన్నాను. పాస్ఓవర్, ప్రభు శిలువ యొక్క సాదృశ్యానికి గుర్తుగా ఆ ఇంట ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఆనాడు ఆచరించబడినటువంటి సంగతులు, ఆ కొత్త నిబంధన గురించినటువంటి విషయాలు చెప్పబడుతున్నటువంటి సంగతులు. అయితే ఆ ఇల్లు ప్రభుకు ఒక మేడగదిని సిద్ధపరిచింది. గొప్ప మేడగదిని ప్రభు కొరకు సిద్ధపరిచింది. ఓపెన్ హోమ్ ఫర్ క్రైస్ట్. ప్రభు ఆ ఇంట్లో ఉన్నారు, ప్రభు శిష్యులు ఉన్నారు. అనేక విషయాలు అక్కడ ప్రభు కొరకు ప్రభు వారికి బోధించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. పండుగ, ఆ ఇంట్లో పండుగ, పస్కా పండుగ. ప్రభుని చేర్చుకోవడాన్ని బట్టి పస్కా ఆ ఇంట ఆచరించబడింది. ప్రభుని చేర్చుకుంటే మన ఇల్లులు కూడా ఆ ప్రభు పస్కాకు సాదృశ్యమైనటువంటి యేసు ప్రభు వారిని మనం చేర్చుకుంటే ఆ నిత్య బోధలు మనకు నిలుస్తాయి. ఆ పండుగను మనం అనుభవించగలుగుతాం. నిత్యత్వంలోనూ ప్రభుతో ఉండగలుగుతాం. అలాంటి కృప మన గృహాలకును మన జీవితాలకును దేవుడు అనుగ్రహించును గాక.